నేనేదో రామకృష్ణ అంటూ రామకోటి రాసుకుంటుంటే, మా పెద్ద పాప అయితే నాకొక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే, "మమ్మీ నాకైతే చాలా వర్క్ ఉంది. అది కూడా రిటర్న్ వర్క్ ఉంది. నువ్వు కొంచెం రాసిపెట్టు" అని చెప్పేసి అడిగింది. ఇక అప్పుడప్పుడైతే నేను వర్క్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి పెండింగ్ వర్క్స్, తర్వాత ఇంకొకటేంటంటే కాపీ రైటింగ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. తర్వాత ఒక్కొక్కసారి హోంవర్క్ ఇస్తూ ఉంటారు. ఇక ఏదో ఒకటి కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ చేయకూడదు కానీ, ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో ఏంటంటే వాళ్ళకి ఎంత రైటింగ్ వర్క్ ఉంటుందో మనకి తెలిసిందే. మామూలుగా చిన్నపిల్లలైనా సరే చాలా వర్క్ ఉంటుంది. ఇక మా పెద్ద పాప 8థ్ క్లాస్ కాబట్టి తనకైతే చాలా వర్క్ ఉంటుంది. ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటదనమాట. చదవడం ఏమో గానీ రాయటం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక సర్లే అమ్మా ఇవ్వు అని చెప్పి అడిగితే, ఏ సబ్జెక్ట్ అని చెప్పి చూపించమంటే హిందీ ఇచ్చిందనమాట. ఏ నేను నార్మల్‌గా ఎప్పుడు ఏ సబ్జెక్ట్స్ రాస్తానంటే ఇంగ్లీష్ ఒకటి, తర్వాత సైన్స్, నెక్స్ట్ వచ్చేసి తెలుగు రాస్తూ ఉంటాను. ఇక మ్యాథ్స్ అయితే చాలా వరకు నేను చేయలేదు. ఎందుకంటే తను చేసేసుకుంటది. మోస్ట్‌లీ తెలుగు, ఇంగ్లీషు, తర్వాత సైన్స్ రాస్తూ ఉంటాననమాట. ఈసారి ఏంటంటే హిందీ ఇచ్చింది. అప్పుడెప్పుడో హిందీ చూడగానే నాకు అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివిన రోజులు గుర్తొచ్చాయన్నమాట. చైల్డ్‌హుడ్ మెమరీస్. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకే కదా మనకుండేది. సో 90స్‌లో అలా అప్పుడు చదువుకున్న రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట. హిందీకి మాకు విశ్వకళ మేడం అని చెప్పేసి ఉండేది. ఎప్పుడు హిందీ ఎగ్జామ్ రాసినా, హిందీ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్ బాగానే చదివేదాన్ననమాట. సో ఆ హిందీ సబ్జెక్ట్‌లో అయితే నాకు 98 మార్క్స్ అలా 95 అట్లా వస్తూ ఉండేయన్నమాట. బాగా చదివేదాన్ని. అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నే. సో ఇంకా ఆ రోజులైతే గుర్తొచ్చాయన్నమాట. అప్పుడు రాసినటువంటి హిందీ, అప్పుడు చదివినటువంటి హిందీ గుర్తొచ్చింది. ఇంకా నేను రాసేటటువంటి రామకోటి పక్కన పెట్టయితే, ఇక మా పాప ఇచ్చినటువంటి హిందీ అయితే రాశాను. అది కూడా కాపీ రైటింగ్ అనమాట. ఎక్కువగా అంటే కాపీ రైటింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటది. ఎక్కువ పేజెస్ ఉంటాయన్నమాట. తను కొంతవరకు రాసింది. ఇక రిమైనింగ్ నన్ను రాయమంటే నేను రాసుకుంటూ అదిగో రాసినవి చూపిస్తున్నాననమాట. ఇంకా ఉన్నాయి. పైన తర్వాత కింద కూడా ఉన్నాయి ఇంకా రాసేది. ఇక అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీరెప్పుడైనా మీ పిల్లల వర్క్ చేశారా? ఒకవేళ చేస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా.